వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మీ అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వపు రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే మీ గుండెల్లో ఇంకా అభిమానం ఉంది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో మీరు కొన్ని పార్టీలకు వెళ్ళడం జరిగింది. మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటికి రండి. చేయి చేయి కలుపుదాం, కలిసి పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని వినుకొండ నియోజకవర్గంలో మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎన్నో రోజులు కాంగ్రెస్ పార్టీ జెండాని మోశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, పేదవాళ్ళకు అందరికీ కూడా, రైతులకు, శ్రామికులకు, శ్రామికులకు అందరికీ కూడా ఎన్నో చేసింది. కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఇంకా ఇప్పటికీ గుండెలో అభిమానం చనిపోలేదు. చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికీ అభిమానం ఉంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము ఈ పార్టీలో ఉండాల్సిన పరిస్థితి అన్నారు. రాజకీయం అనేది బానిసత్వం కాదు. నిజమైన రాజకీయం చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా కూడా ప్రజాస్వామ్యంతో కూడినటువంటి పార్టీలో మాత్రమే మనం పనిచేయాలి. అదొక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో కూడినటువంటి రాజకీయం చేయగలుగుతున్నాం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి కూడా నేను విన్నవించుకునేది ఒకటే. ఒక యువకుడిగా ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేస్తున్నాను. నాకన్నా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ కోసం గత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నాయకులందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రండి. మీకు సరైన గౌరవం, సముచితమైనటువంటి స్థానం మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, వినుకొండ నియోజకవర్గం కోసం మనందరం కూడా మళ్ళీ చేయి చేయి కలుపుదామని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ, కాంగ్రెస్ వైపు ఒకసారి చూడండి. మన పార్టీ, మన జెండా, మన వినుకొండ, మన కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను.